ఏంటమ్మా అలా నీరసంగా ఉన్నావు? ఏం లేదు బామ్మగారు, మీరు పదండి. పద. మమ్మీ, చంటిని డిశ్చార్జ్ చేసే వరకు ఉండకుండా ముందే వచ్చేసారేంటి? ఏంటి అలా ఉన్నారు? మాట్లాడరేంటి? ఇంకా హాస్పిటల్లోనే ఉంటే ఇంకా ఎన్ని చెంపదెబ్బలు తినాల్సి వస్తుందో అనే భయంతో ఆంటీ బాధతో వచ్చేసారు చరణ్. ఏం మాట్లాడుతున్నారు? హాస్పిటల్లో ఆంటీని ఈ పల్లవి చెంపదెబ్బ కొట్టింది చరణ్. ఏమండి, అసలు ఏం జరిగిందంటే ఆగు మమ్మీ, అది నిన్ను కొట్టిందా? ఆ అవమానంతో అక్కడే చావాలనుకున్నాను, కానీ ఎందుకు బతుకున్నానో అర్థం కావడం లేదు. ఆగమన్నానా? వదలండి నాన్న నన్ను. ఏం చేస్తున్నావు నువ్వు? నన్నంటారేంటి నాన్న? అదేం చేసిందో చెప్తే వినపడట్లేదా మీకు? అది కాదురా, పల్లవి దాన్ని ఎందుకు కొడుతుంది? ఒళ్ళు కొవ్వెక్కి కొడుతుంది. అది కాదండి, అత్తయ్య గారిని. ఏ కొట్లేదా? మేము అబద్ధం చెప్తున్నామా? మీరు అబద్ధం చెప్తున్నారని నేను అనట్లేదు. అయితే నువ్వు అమ్మ మీద చేయి చేసుకోవడం నిజమే కదా? అది పొరపాటున జరిగిందండి. ఏంటి ఆగరా మనోడా, ఆగు. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా అలా చేయి చేసుకుంటే ఎలారా? అసలు ఏం జరిగిందమ్మా? మా అమ్మ గుండమ్మని పట్టుకుని పిల్లలు లేంది అన్నారండి. అంటే కొట్టేస్తావా? మీ గుండమ్మకి పిల్లలున్నారా? పిల్లలు లేని వాళ్ళని ఏమంటారే? అక్షిత, మళ్ళీ అదే మాట మాట్లాడేవంటే నీ చెంప పగులుతుంది. ఏంటే నా ముందే వార్నింగ్ ఇస్తున్నావు? లేకపోతే మా అమ్మని పట్టుకుని. ఎవరే మీ అమ్మ? ఆవిడ మీ అమ్మ? నిన్ను కనిందా? ఇంటి ముందు ముష్టెత్తుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారే, అంత మాత్రాన వాళ్ళందరికీ ఈవిడ అమ్మ అయిపోతుందా? ఆవిడ నన్ను కనుండకపోవచ్చండి, కానీ నాకు కన్న తల్లి కంటే ఎక్కువ. నిన్ను కనకపోయినా ఆవిడ ఒక మాట అంటే నీకు అంత పౌరుషం వచ్చిందే. మరి నన్ను కన్న తల్లి ఆవిడ మీద చేయి చేసుకుంటే నాకెంత కోపం రావాలి? నిజానికి నేను అత్తయ్య మీద కావాలని చేయి చేసుకోలేదండి. అసలు ఈ అక్షితని ఆ టాపిక్ మాట్లాడింది. వద్దు వద్దు అని చెప్తున్నా 1కి 10 సార్లు మా అమ్మని గొడ్రాలు గొడ్రాలు అంటుంటే కోపం తట్టుకోలేక అక్షితని కొట్టబోతుంటే పొరపాటున అత్తయ్య గారికి తగిలింది. అక్షితనైనా ఎందుకు కొట్టాలి? కొట్టక ఆవిడ మాట్లాడింది కరెక్టా? ఏ అక్షిత, బుద్ధి లేదా? పెద్దోళ్ళని పట్టుకొని అలా మాట్లాడడానికి. అక్షిత బుద్ధి గురించి మాట్లాడుతున్నావు, మరి దీని బుద్ధి ఏమైంది? పొరపాటున కొట్టానంటుంది, ఆవిడికి క్షమాపణ చెప్పిందా? పోనీ అక్కడంతా జరిగితే ఆ విషయం నాకైనా చెప్పిందా? హాస్పిటల్లో మీకు చెప్పాలని ట్రై చేశానండి, కానీ మీరు వినిపించుకోలేదు. జరిగిన దాన్ని నువ్వు మార్చి చెప్పాలని ట్రై చేసుంటావు. ఇంటికొచ్చిన తర్వాత వీళ్ళు ఎలాగో మాట్లాడరులే, అందరికీ ఈ విషయం చెప్పర్లే అని చెప్పి ధీమాతో ఉండుంటావు. లేదండి. ఏంటే లేదు? నాన్న చరణ్, జరిగిందేదో జరిగిపోయింది, దాన్నేమీ అనొద్దు. అవును, ఏమీ అనకండి, ఇంకా నెత్తి మీద పెట్టుకోండి. ఇవాళ చేత్తో కొట్టింది రేపు కాలుతో తంతుంది. ఏమే పిల్ల, దెబ్బతిన్న అదే సర్దుకుంటే నువ్వెక్కిస్తున్నావు? ఎవరు ఎక్కిట్లేదు, ఎవరు సర్దుకోవక్కర్లేదు. అసలు తప్పంతా మందే మమ్మీ. ఎన్నిసార్లు ఇది నిన్ను అవమానించినా నువ్వు భరిస్తూ వచ్చావు, అది నువ్వు చేసిన తప్పు. తెలిసి కూడా దాన్ని పట్టించుకోకుండా వదిలేశాను చూడు, అది నేను చేసిన తప్పు. నీకింత అవమానం జరిగిన తర్వాత నువ్వు సర్దుకున్నా నేను సర్దుకోలేను. ఏ పోవే బయటికి. పోవే. ఏం మాట్లాడుతున్నావురా?
బయటకు పొమ్మంటావేంటి? నా కన్న తల్లికి ఇంత అవమానం చేసిన తర్వాత దీన్ని నెత్తిన పెట్టుకోమంటారా? ఇంట్లో పెట్టుకోమంటారా? రేయ్, తను ఇంటి కోడలురా. ఆ, ఆ అధికారం ఉందని చెప్పే కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ప్రవర్తిస్తుంది. దీని తలపొగరు దిగాలంటే ఇది ఇంట్లో నుంచి బయటికి పోవాలి. దీనికి ఇంట్లో స్థానం లేదన్న విషయం దానికి అర్థం కావాలి. పదవే. అన్నయ్య ఆగరా, అన్నయ్య ఆగు. తొందరపడొద్దురా. పొరపాటున కొట్టానని చెప్తుంది కదా. పోని పొరపాటు కాదు, ఆవేశంలోనే చేసింది అనుకుందాం. తనతో క్షమాపణ చెప్పిద్దాంరా. అంతేకాని ఈ ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటవేంట్రా? బయట పరువు తక్కువ కాదు. భర్త మాటంటే విలువ లేదు, అత్తగారంటే గౌరవం లేదు. ఇలాంటి మనిషిని ఇంట్లో పెట్టుకుంటేనే పరువు తక్కువ నానమ్మా. నీకేం తెలీదు. ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, పెళ్ళైన దగ్గర నుంచి దీంతో ఇంట్లో అందరం పడుతూనే ఉన్నాం. ఇంకా చూస్తున్నావంటే పో బయటికి. ఏమండి, నా మాట వినండి. వద్దండి. ఇంకెప్పుడు నువ్వు నా మొహం చూడడానికి వీల్లేదు, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోవే బయటికి. అన్నయ్య అన్నయ్య చలడా ఆగరా. అమ్మో పల్లవి, ఆగు నానమ్మా. దాంతో ఎవరు మాట్లాడినా మళ్ళీ దాన్ని ఇంట్లోకి తెచ్చే ప్రయత్నం చేసినా నేను మా అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఏం చూస్తున్నారు? పదండి లోపలికి.